ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖులంతా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన అల్లును కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారని టాక్ వస్తోంది. మరోవైపు తన భార్య పిల్లలతో కలిసి చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లిన పుష్ప పెద్ద మామయ్యల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్గా పిలిచే పవన్ కళ్యాణ్ కలిసేందుకు పుష్ప అమరావతి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సినీ ప్రముఖులంతా స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం చర్చగా మారింది. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన అల్లును కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు పవన్. దీంతో బన్నీని జనసేనాని లైట్ తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది. మరోవైపు తన భార్య పిల్లలతో కలిసి చిరంజీవి నాగబాబు ఇంటికి వెళ్లి కలిశారు పుష్ప. పెద్ద మామయ్యల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్గా పిలిచే పవన్ కళ్యాణ్ కలిసేందుకు పుష్ప అమరావతి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి తర్వాత బెయిల్ పై విడుదలైన తర్వాత చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. మొన్న అలాగే నిన్న కూడా పరామర్శల పరంపర అయితే కొనసాగింది. అయితే నిన్న అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లడం ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. డ్రైవర్ ను కూడా తన వెంట తీసుకెళ్లకుండా తనే స్వయంగా కారు నడుపుతూ తన భార్య స్నేహారెడ్డితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లాడు బన్నీ. చిరంజీవితో కలిసి భోజనం కూడా చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయారంటూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బన్నీకి బెయిల్ రావడంతో అత్యంత కీలకంగా వ్యవహరించిన లాయర్ ను చిరంజీవి రంగంలోకి దించారనే ప్రచారం కూడా కొంత అయితే ఉంది. అయితే బన్నీ నిన్న తన మామయ్య ఇంటికి వెళ్లడం అయితే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసుకుంది. కేసు గురించి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ ఇద్దరి కలయికలతో అయితే ఇటు మెగా కంపౌండ్ అల్లు కంపౌండ్ హీరోల మధ్య ఉన్న గ్యాప్ అయితే కొద్ది మేరకు కవర్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మెగా కంపౌండ్ కు దూరంగా జరుగుతూ వస్తున్నాడు అల్లు అర్జున్. ఎప్పుడైతే ఏపీ ఎన్నికల టైంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా తను అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేశారో అప్పటి నుంచి ఇద్దరి మధ్యలో అంటే రెండు కుటుంబాల మధ్యలో అయితే చీలిక అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నాడు అల్లు అర్జున్. తన సినిమాకి టికెట్ల రేట్లు పెంచినందుకు కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ అంటూ కూడా పుష్ప సక్సెస్ మీట్ లో కూడా స్పందించాడు అల్లు అర్జున్. సో అలా గ్యాప్ ను భర్తీ చేయడానికి ప్రయత్నించిన అల్లు అర్జున్ నిన్న చిరంజీవి ఇంటికి వెళ్లి మరింత ఆ గ్యాప్ మీద ఫుల్ఫిల్ చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే చిరంజీవితో పాటు తన సోదరుడు నాగబాబు ఇంటికి కూడా అల్లు అర్జున్ వెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి కూడా తన షూటింగ్స్ అన్ని రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లడంతో మరొక పక్క అటు నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి చిరంజీవి కూడా రెడీ అయ్యారు. కానీ పోలీసుల విజ్ఞప్తితో చిరంజీవి ఆగిపోయి అల్లు అర్జున్ ఇంటికి తన సతీమణితో వెళ్లి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అయితే చిరంజీవికి థ్యాంక్స్ చెప్పేందుకు స్వయంగా నిన్న అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్ళాడని అంటున్నారు. అయితే మొత్తంగా ఈ ఎపిసోడ్ లో మరొక భేటీ మిస్ అయింది స్పందన. అయితే నిన్న పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కలిసి బన్నీ ఇంటికి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. సో అది ఏమాత్రం జరగలేదు. మొన్న రాత్రే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చారు. ఆ తర్వాత నిన్న హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లిపోవడం చూస్తుంటే హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతికి వెళ్లిపోవడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ భేటీ లేదని అయితే క్లియర్ గా స్పష్టమైంది. సో మొత్తానికి తన ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి బన్నీ ఇంటికి వస్తారనే ప్రచారం అంతా కూడా నిన్న కొనసాగింది. డెఫినెట్ గా వస్తారంటూ కూడా అభిమానులు అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా వెయిట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ భేటీ కూడా పూర్తయితే చాలా మందికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందని మాత్రం అనుకుంటున్నారు. అభిమానులే కాదు, కుటుంబ సభ్యులే కాదు, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు కూడా వెయిట్ చేయడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీ వార్ ప్రచారానికి డెఫినెట్ గా ఇది ముగింపు పడనుందని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఏర్పడినటువంటి ఆ సంఘటనలు అవ్వచ్చు, అలాగే పుష్ప 2 విడుదల సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇదే రకంగా చర్చ కూడా కొనసాగింది. స్పందన అల్లు అర్జున్ అరెస్ట్ వేళ మెగా బ్రదర్స్ అండగా నిలిచారు. మెగా బ్రదర్స్ అంటే చిరంజీవి అవ్వచ్చు, అలాగే నాగబాబు అవ్వచ్చు. హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలవలేదు.
చిరంజీవి నాగబాబు ఇంటికి మాత్రమే అల్లు అర్జున్ వెళ్లారు. అంటే ఏంటి వినోద్, ఏంటి పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతుంది అనుకోవాలా, లేదంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినా కూడా అల్లు అర్జున్ ని కలుపుకోవడానికి గల కారణం ఏంటి? మరి ఇప్పుడు అల్లు అర్జునే పవన్ కళ్యాణ్ ని కలవడానికి అమరావతి ఏమైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయి? అయితే మొదట మాత్రం అల్లు అర్జున్ ను కలవడానికి పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా మాత్రము లేదంటే నేరుగా వెళ్లి కలుపుతామనే ఆలోచనలో ఉన్నారు. అయితే మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అనే సమయానికి పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ రోజు మాత్రం కలవలేకపోయారు, హైదరాబాద్ రాలేకపోయారు. ఆ తర్వాత రోజు అంటే శనివారం రాత్రి హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ రావడంతో డెఫినెట్ గా అభిమానులంతా కావచ్చు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడానికి మాత్రం వస్తున్నారు అనుకున్న తరుణంలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్దనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రావడము, అల్లు అర్జున్ కూడా అక్కడికే వస్తున్న తెలియదు. సో అక్కడ లంచ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు చిరంజీవి. ఆ లంచ్ కార్యక్రమంలోనే ఇరు కుటుంబాలంతా కూడా కలిసి భోజనం చేసి కాసేపు ఆ పరామర్శల వెలువ అలాగే కాసేపు మాట్లాడుకుంటారనే వెయిట్ చేశారు. కానీ మొత్తానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా నిన్న హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిపోవడం జరిగింది. అయితే చిరంజీవి సూచనతో కూడా పవన్ కళ్యాణ్ వద్దకు అల్లు అర్జున్ వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పందన డెఫినెట్ గా అల్లు అర్జున్ ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపు, మొత్తానికి ఈ 2 రోజుల్లో అల్లు అర్జునే స్వయంగా అమరావతికి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలవనుంటే రీతిగా క్లియర్ గా మనకు స్పష్టమవుతుంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామం తర్వాత అల్లు అర్జున్ ఎపిసోడ్ లో చాలా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటా అరెస్ట్ అవ్వచ్చు, అలాగే టికెట్స్ విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా అల్లు అర్జున్ సభాముఖంగా కూడా థ్యాంక్స్ చెప్పడం. సో వీటన్నింటి చూస్తుంటే డెఫినెట్ గా అప్పటి అంటే పాత గొడవలన్నింటికీ పుల్ స్టాప్ పడినట్టే అనుకున్నారు. కానీ శనివారం సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ పరామర్శిస్తారనే వార్తలు అయితే వచ్చాయి స్పందన. కానీ పవన్ కళ్యాణ్ పరామర్శలు లేకుండానే నిన్న మళ్ళీ తిరిగి అమరావతికి వెళ్లిపోయారు. తన అరెస్ట్ తో తన ఇంటికి వచ్చిన అండగా నిలిచిన మామయ్య చిరంజీవి అలాగే నాగబాబు ఇంటికి సతీ సమేతంగా వెళ్లి కలిసి వచ్చారు అల్లు అర్జున్. అక్కడ చిరంజీవితో సంధ్య థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట అలాగే తాజా పరిణామాల పైన చర్చించారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కలవాలని చిరంజీవి సూచించినట్లయితే ఇండస్ట్రీలో ఒక ప్రచారం కొనసాగుతోంది స్పందన. అందుకు కూడా వెంటనే అల్లు అర్జున్ సైతం ఓకే చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ఇక నాగబాబుతో భేటీ ద్వారా కూడా వీళ్ళ ఇరు కుటుంబాలకు కావచ్చు, అలాగే నాగబాబు వర్సెస్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో వార్ కొనసాగింది ఏపీ ఎలక్షన్స్ టైంలో. సో ఇద్దరికి ఒక యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధం పక్కన పెట్టేసి కూడా ఇప్పుడు నాగబాబుతో నిన్న భేటీ అయిన తర్వాత కూడా సో ఆ గ్యాప్ కు సంబంధించిన ముగింపు పలికినట్లేనని కూడా భావిస్తున్నారు. మొత్తానికి పవన్ తో భేటీ కోసం డెఫినెట్ గా జైలు నుంచి విడుదలై వచ్చిన అల్లు అర్జున్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా మద్దతు దక్కింది. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పరంగా కూడా అల్లు అర్జున్ అందరినీ కలవడం ద్వారా వీళ్ళ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్లయితే క్లియర్ గా స్పష్టమవుతుంది. కళ్యాణ్ తో భేటీకి కూడా ఇదే సరైన సమయంగా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది స్పందన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పరామర్శించి ఆ తర్వాత అమరావతికి తానే వెళ్లి పవన్ కళ్యాణ్ కలవాలనే ఆలోచనలు ఉన్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రమా రేపా అనేది పక్కన పెడితే అంతా అనుకున్నట్టుగా జరిగితే డెఫినెట్ గా ఈ 2 రోజుల్లోనే అల్లు అర్జున్ అమరావతికి వెళ్లడం లేదా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వస్తే కలిసేలా సిద్ధమవుతున్నాడు అంటూ కూడా మెగా కంపౌండ్ లో ఒక వార్తలు అయితే లీక్ అవుతున్నాయి. సో దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పైన భేటీ పైన సినిమా ఇండస్ట్రీ వైపు అవ్వచ్చు, అలాగే పొలిటికల్ సర్కిల్లో ముఖ్యంగా అభిమానుల్లో ఇటు మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ ఆర్మీకి సంబంధించినటువంటి అభిమానుల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఇంట్రెస్ట్ అయితే కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ తో భేటీకి కూడా ఇదే సరైన సమయం అంటూ కూడా అల్లు అర్జున్ భావిస్తున్నట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రమా లేదా రేపు, మొత్తానికి మిస్ అయితే రేపు కనుక మిస్ అయితే ఎల్లుండి వరకు అయితే డెఫినెట్ గా బుధవారం వరకు అంటే ఈ 2 రోజుల్లో అల్లు అర్జున్ అమరావతి వెళ్లి పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని అయితే స్పష్టంగా తెలుస్తుంది. దాని తర్వాత వివాదాలు అంటూ నిత్యం వస్తున్నటువంటి వార్తలు ఆగుతాయని కూడా అల్లు అర్జున్ భావిస్తున్నట్లయితే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. అన్ని అనుకున్నట్లయితే జరిగితే ఈ 2 రోజులు భేటీ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఏదైనా మెగా కాంపౌండ్ లో ఈ మనస్పర్ధాలకైతే డెఫినెట్ గా చెక్ పెట్టే అవకాశం ఉంది. అది కూడా అల్లు అర్జున్ తో అంటూ కూడా అభిమానులు అయితే భావిస్తున్నారు స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.